ఓం ఎత్తానం తీర్థానం గెలిచిన అయిపోయింది. ఏం గెలిచారు? 51% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ మీరు గెలిచింది? సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే అది గుర్తు లేదు, గుర్తు వస్తే మా తడాకం ఇస్తామన్నారు. మళ్ళీ చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు, అన్ని గుర్తులు వచ్చినాయి. మళ్ళీ ఏం చూసారు? ఎల్లెలు కలవటారు. మళ్ళా ఇది మీ పరిపాలన. దానికే ఓ దానికి అబద్ధాలే వద్దారు, అబద్ధాలే వద్దారు, చెప్పుడే జర పని చేయరా అన్న. కౌశిక్ తమ్మి జర పని చేయరా ఆయన. అవన్నీ పని చేసుకో. ఎందుకు అచ్చేదైపోయేది? అధ్యక్ష, వీళ్ళు చెప్పేటి అన్ని మోసాలు, అబద్ధాలు. అందుకే జనాలు ఎవ్వరు వాళ్ళ మాటలు నమ్మతలేరు. ఇవాళ ఇంకోటి, అందుకే చెయ్యి అలవాటుగా చెయ్యి చూపించి ఆడుంటే చెయ్యి ఎటు పోతుంది? అలవాటు అది పోతుందా? అంతకుముందు ఇంట్లో చూపించే అలవాటేనా అది? అదేవిధంగా మరి గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, దానికే చెప్తున్నాం. గత ప్రభుత్వం మీరేం చెప్పారు నిన్న మీ నాయకుడు మీరు మాట్లాడినప్పుడు? అసలు మహిళలకు 2018 నుండి 23 వరకు 3100 కోట్ల రూపాయలు మహిళలతోని ఓట్లేంచుకొని మోసం చేసినటువంటి ప్రభుత్వం పార్టీ అది. ఆనాటి ప్రభుత్వం పార్టీ అది. ఇవాళ మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నుండి తెలంగాణ రాష్ట్రంలో స్త్రీనిధి రుణాలు కానీ, లింకేజ్ రుణాలు కానీ, జీరో వడ్డీ డబ్బులు రూపాయి ఇవ్వకుండా 2025 డిసెంబర్ వరకు ఇవాళ డబ్బులు జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు మోసం చేసి ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2005-6 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ బీమా స్కీమ్ కింద ప్రతి సంఘ సభ్యురాలు 11 రూపాయలు అభయస్థం పింఛన్ కానీ, ఆమ్ ఆద్మీ బీమా ఇన్సూరెన్స్ కింద కానీ ఆనాడు 11 రూపాయలు మహిళా సంఘ సభ్యురాలు ఇన్సూరెన్స్ కడితే సహజ మరణం పొందితే 30,000 రూపాయలు, యాక్సిడెంటల్ డెత్ అయితే 70,000 రూపాయలు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసేస్తే వందల వేల మంది మహిళలు వాళ్ళ కుటుంబాలు 10 ఏళ్ల రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ మా ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సీతక్క గారి నాయకత్వంలో ఇవాళ మహిళలకు ఇన్సూరెన్స్ కడతా ఉంటే ఈ రాష్ట్రంలో దాదాపు 180 కోట్ల రూపాయలు ఇవాళ స్త్రీనిధి రుణాలు కానీ, లింకేజ్ రుణాలు కానీ 2 లక్షల వరకు ఆ సంఘ సభ్యురాలు సాధారణ మరణం పొందితే ఇవాళ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇవాళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తూ ఉంది. యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని పట్టుకొని సంఘాలకు మీరు ఏం చేస్తారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే ఇంకేం చేస్తే ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డాక్రా మహిళా సంఘాలకు ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఇందిరా మహిళా క్రాంతి మహిళా శక్తి పథకం కింద దాదాపు 1000 బస్సులు ఈ 5 ఏళ్లలో డాక్రా మహిళా సంఘ సభ్యులకు భాగస్వామ్యం చేసి 1000 బస్సులను వాళ్లకు రుణాల ద్వారా కొనిపించి మరి వాళ్లకు చేయుతనిచ్చి వాళ్ళను కోటీశ్వరం చేయాలనేటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది.